ఎట్లా చూస్తారన్న? కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో మీరు ఇప్పటి వరకు చాలా 2 సంవత్సరాల పాటు గడిచిపోయిన పరిస్థితి కనబడింది. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇలా ప్రజల్లోకి మనము వెళ్ళి చూస్తే ఎక్కడైనా ఇప్పుడు వారు రాజకీయంగా వారు 100 మాట్లాడొచ్చు కాక ప్రజల్లో వ్యతిరేకత ఏ ప్రభుత్వం ఉన్నా ఒక 10-20% ఎక్కడ కూడా 10-20% ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది. కానీ ఇవాళ ఒక 10-20% కూడా ఇవాళ శాతం కూడా ప్రజలు ఇవాళ తృప్తిగా లేరని చెప్పొచ్చు. మీరు రైతులను తీసుకోండి, ఇవాళ రైతులకు సకాలంలో ఇలా రైతు బంధు లేదు, ఇవాళ యూరియా లేదు, ఇవాళ నీటి వనరులు, ఇవాళ కరెంటును కూడా మీరు ఎట్లా ఇస్తానంటే మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు వరకు కరెంట్, రాత్రి 2 గంటలకు మీరు కరెంట్ ఇచ్చే పరిస్థితి. మళ్ళీ రైతు కరెంటు వైర్లు జరిగో ఇంకోటి జరిగో ఇలా 12 గంటల పరిస్థితి కూడా ఎక్కడ లేదు. మీరు లాగ్ బుక్లు ఇలా మా నాయకులు చెక్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు చెప్పుకోవడం మాత్రం గొప్పలు చెప్పుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి శాపనార్థాలను పెట్టి వీళ్ళని బొందబెట్టే రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళ మంత్రివర్గ సహచరులందరినీ మొత్తం భూస్థాపితం చేసి రాజకీయ జీవితాన్ని ఇలా తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేయబోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇలా వాళ్ళు విరవీగుతూ ఉండవచ్చు. డబ్బు మదంతో, బలగంతో, పోలీస్ బలగంతో ఇలా మేము జూబ్లీహిల్స్ గెలిచినాం, సర్పంచ్లలో మా అధికార మదాన్ని చొరగొట్టినాం. మీరు ఏ రకంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. మీరు దమ్ముంటే ఒక 4 మంత్రులు రాజీనామా చేయండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి రమ్మంటారు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు ప్రజల భద్రత ఉందని చెప్పి ఒక 4 మంత్రులే రాజీనామా చేయండి. మీరు గెలిచి చూపెట్టరు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన వ్యతిరేకతగా నిలబడతా ఉంది. ఇలా గ్రామీణ ప్రాంతం మొత్తం ఏ గ్రామీణ ప్రాంతాలను ఎమార్చి మీరు అబద్ధాలు చెప్పి ఇలా అధికారంకి వచ్చారో ఆ గ్రామీణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీకు వ్యతిరేక శాపనార్థాలు, తిట్టని తిట్లు మీరు బాగా గుర్తుంటుంది. ఈ రాజకీయ చరిత్రలో ఈ తెలంగాణ ఏర్పడినప్పుడు కానీ, అంతకుముందు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక నాయకుడు వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎవరు తిట్లే. రేవంత్ రెడ్డి గారు తిట్టినంత తిట్లు ఎవరు తిట్లే. అంతకు రెట్టింపులు 1000 మార్గాలు. ఆ తిట్టిన తిట్లు వినాలంటే చెవుల నుంచి రక్తం గారే పరిస్థితి. అది అన్ని తిట్లు ప్రజలు నీకు శాపనార్థంగా ఇలా తిట్టే పరిస్థితి వస్తూ ఉంది. నీకు మంచి యువకునివి, మంచి అవకాశం వచ్చింది, వచ్చిన 5 ఏళ్లలో పీసీసీ కొట్టేసినావు, అందరిని అనగదొక్కేసినావు, కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినావు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు ఒక వ్యక్తిగతంగా మీరున్న స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మన్నన పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎక్కడ వ్యక్తిగతంగా స్వలాభం కోసం ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ అంటారు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ని ఇంత విపరీతంగా విస్తరించినారు. ఎక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి? ఇవాళ ఎక్కడ వనరులు ఉన్నాయి నీ దగ్గర? ఇవాళ నాకు ఖాళీ సంచి ఉంది, లంక బిందెలు లేవంటావు. మరి ఎట్లా అభివృద్ధి చేస్తావు నువ్వు? ఇవన్నీ చెప్పుడు మాటలు. ఊకే దీంతో అయ్యేది లేదు, పీకే లేదు, వీళ్ళతో ఏం చేయరు అనేది ప్రజలకు కూడా తెలుసు. కానీ కాలం గడుపుతా ఉన్నారు. ఆ కాలమే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ సమాధి గడుపుతారు. అంటే హైదరాబాద్లో మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం సెగ్మెంట్ కాబట్టి హైడ్రా పేరు వినే ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల కట్టడాలను కూల్చాలని చేసింది. కానీ అధికార యంత్రాంగానికి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ జోలికి మాత్రం హైడ్రా వెళ్ళలేదు. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కూల్చేసే పరిస్థితి కనబడుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమంటున్నారు అసలు ప్రజలు? ఇలా ప్రజలు సొంత వారి తమ్మునికి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసినారు. సరే, నోటీస్ ఇచ్చాడు, ప్రజాస్వామ్యంలో ఒక కోర్టు లా పరిధిలో ఇచ్చారు. మరి అది బీద ప్రజలకు ఆ విధంగానే కోర్టు నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళని అలర్ట్ చేయడం కానీ ఈ విధంగా ఉందని చెప్పేసి ఎవరైనా ఇలా జిహెచ్ఎంసీలో నాకు తెలిసి 157 విభాగాలు పనిచేస్తా ఉన్నాయి. ఇలా సుమారుగా నాకు తెలిసి ఇంకెక్కువనే ఉండి ఉంటాయి. నీకు ఇన్ని విభాగాలు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజల దీన పరిస్థితి ఏంది? ఎట్లా చేయాలి? ఇలా నీకు నీ మంత్రులకు ఫామ్ హౌస్లు ఉంటాయి లేఖల పక్కకు, నీ తమ్ముని కూడా ఎఫ్టీఎల్నే ఉంటది. నీకు సంబంధించిన ఒక వికారాబాద్ సంబంధించిన ఒక మాజీ మంత్రిది కూడా ఇలా ఎఫ్టీఎల్నే ఉంటది. ఇలా నీ రంగనాథ్ గారిది కూడా నీ ఇల్లు కూడా ఆన్నే ఉందని చెప్పేసి ఇలా ఒక ఉద్యమకారుడు ఇలా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు తెలుసుకోకుండా బీదల మీద పడి అక్కడ ఏదో ఎక్కడ డెవలప్ చేసేది ఏముండదండి. వీళ్ళకు ఒకటే రాసింది, ఇక్కడ ఉన్న భూములను అన్నింటి చేరబట్టాలి, ఇక్కడ డెవలప్మెంట్తో పాటు పేరు చెప్పి ఆ భూములను 100 ఏళ్లకో 30 ఏళ్లకో 50 ఏళ్లకో ఈ బీదలను ఇక్కడి నుంచి జరిపేసి వీటిని మనం చేరబట్టేసి ఇక్కడ వ్యాపారాలు చేయాలనే ఉద్దేశం తప్ప నీకు పేద ప్రజల పట్ల కానీ, నీకు పేద ప్రజల పట్ల నేను సాయం చేయాలని ఉంటే చెయ్యి. ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తావు, ఏం ప్యాకేజ్ ఇస్తావు మీరు చేయండి. ప్రభుత్వం తరపరంగా నిజంగా కూడా నీళ్ళలో మునిగిపోయిన సావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళకి ఎక్కడ ఇవాళ 30-40 ఏళ్ల కింద కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిన భూములల్లా లోన్లు తెచ్చుకొని బతుకుతా ఉన్నారు. ఇలా ఒక గూడు కోసం ఇలా
హైదరాబాద్ సిటీలో సామాన్య జీవుడు తడపడిస్తాడు. ఇట్లా నాకు ఒక ఇల్లు దొరికింది, అమ్మ నా జీవితం ప్రశాంతం, నా పిల్లలు ప్రశాంతం. ఆ గూడు చేరుకున్న తర్వాత ఇలా మీరు కూర కొడతా ఉన్నారు. ఇలా అక్కలు మా చెల్లెలు కూడా ఒక మొగోళ్ళ భాషలో తిడతా ఉన్నారు. అంటే వాళ్ళ కడుపు ఎంత మండి ఉండాలి. ఒక పిల్లోడు నేను నా బుక్కులు తీసుకుపోయారు డాడీ అని చెప్పేసి, అంకుల్ అని చెప్పేసి చిన్న పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి ఈ శాపనార్థాలు ఏదైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం తీసుకునే తప్పుడు నిర్ణయాలే తప్ప, ఒక మంత్రి అయినా కొంతమంది నిజాయితీ పరులు ఒకళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు అనుకున్నా వాళ్ళు కూడా ఎప్పటి చెప్పలేని పరిస్థితి. ఇలా ఒక మహిళా మంత్రి కూతురు బహిరంగంగా వచ్చి చెప్తా ఉంది, మా కాంట్రాక్ట్లు మేము, ఇది మా సామ్రాజ్యము. ఒక పిఏను మీరు ఎత్కర పోలీసులు తీసుకురావడానికి పోయి తీసుకువచ్చి ఎందుకు ఇవాళ వరకు ఆ కేసు ఏమైందండి? మీరు తప్పే చేయలేదు, ఆ పిఏ తప్పు చేయలేదా? మరి మీరు తప్పు చేసిరా? గన్నులు పట్టుకొని కాల్చుకుంటున్నారు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మీద కేసులు ఎక్కడ పోయినాయండి? ఇవాళ ఒక 20% ఒక మంత్రి గారి భార్య ఇవాళ వసూలు చేస్తుందని చెప్తున్నారు. వాళ్ళ మీద కేసులు ఎక్కడ పోయినాయండి? ఇవాళ ఒక మంత్రి గారు ఒక ఐపీఎస్ను వాళ్ళ సొంతానికి ఇలా ఏం చేస్తున్నారని చెప్పేసి ఇలా సెక్రటరియట్ మొత్తం కోడై కూస్తా ఉంది. మరి నీ చట్టం ఏం చేస్తుందండి? ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకుంటావు, మంత్రి మరి యాక్షన్ తీసుకో. మరి నువ్వు ఇవాళ నీ బ్యూరోక్రాట్లు అంతా సెక్రటరియట్లో ఏం మాట్లాడుకుంటారో మీరు వినండి పోయి. ఇవాళ ఈ ప్రభుత్వం అనేది వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ సొంత దానికోసం పనిచేస్తారు తప్ప ప్రజల పక్షాన పనిచేస్తారు అనేది ప్రజల భావన. ఏం చెప్తారు చివరిగా ప్రజలకు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీరు కానీ, లేకపోతే మీ ఉద్యమ పార్టీకి కానీ? మా ఉద్యమ పార్టీకి నేను సలహా అయితే చెప్పేంత పెద్దోని కాదు. కాకపోతే మాత్రం నేను ఒక విషయాన్ని ఇలా మీరు చాలా రోజుల తర్వాత ఒక ఉద్యమకారుని గుర్తించి ఇక్కడ పిలిచి మమ్మల్ని అడగడం జరుగుతుంది కాబట్టి నేను ఒకటి చెప్పుకోవటం. ఇవాళ ఎవరికైతే ఇవాళ మీరు పార్టీలోకి తీసుకొని పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజకీయ పునరేకీకరణతో ఇలా పార్టీలోకి తీసుకున్నారు. వాళ్ళు ఎంతమంది ఇలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు, ఎవరు మంచి ఎవరు చేయడానికి చేసుకోండి గుర్తు చేసుకుంటూ ఉద్యమకారులకు ఈసారి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇచ్చి ఉద్యమకారులందరినీ ఇలా పార్టీకి అండగా నిలబడ్డది ఉద్యమకారులు. పార్టీ నిర్ణయాన్ని ఏ రోజు వ్యతిరేకించిన వ్యక్తులు ఉద్యమకారులు. కాబట్టి ఉద్యమకారులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారి మీద కూడా ఉంది అని గుర్తు చేస్తూ స్థానిక నాయకులు చేసుకో ఇలా తెలంగాణ ప్రజలు ఇలా ఒక నాయకత్వం, మంచి నాయకత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇలా తప్పుడు మాటలతో విని, తప్పుడు వాగ్దానాలతో విని ఇలా మేము ఆగమైపోయినాం అనేది ఉంది. రైతుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ ఇలా సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే మళ్ళీ ఈ రోజులు జరుగుతున్నాయనే భావన ప్రజలు నిలబడి ఈ ప్రభుత్వం ఎంతో కాలం మనజాలదు. ఖచ్చితంగా ఇది 5 ఏళ్ళు కూడా కొనసాగుతుందని లేదు. ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తి అసంతృప్తి కూడగట్టుకొని ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభావం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి ఆస్కారం ఉందనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూసారు కదా, మొత్తానికి ఒక ఉద్యమకారుడి వాదన వేదన కూడా విన్నారు. దాంతోపాటు గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాలకు తేడా చూస్తారు. ఇక భవిష్యత్తులో పార్టీలు హామీలు ఇవ్వడమే కాదు, వాటిని ఆచరణ చేయకపోతే ప్రజల తీర్పు కూడా విన్నారు. సో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంతో పాటు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి, ఉద్యమకారులకు సంబంధించి పని చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలలో ఉద్యమకారులను ప్రోత్సహించాలి. నాడు నేడు రేపు అనేది ఖచ్చితంగా కూడా ఉద్యమకారుల వైపు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కూడా వెంటగా నిలిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఉద్యమం వచ్చిందే ప్రజలతోని కాబట్టి ఆ ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో కొంతమేర అవకాశం కల్పించినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అవకాశాన్ని కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి. రైట్, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ రంజిత్.